ఆఫీస్ పై దాడి కేసులో అరెస్ట్ అయిన వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జీజీహెచ్ లో మెడికల్ పరీక్షలు పూర్తయిన తరువాత మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 2 రోజుల పాటు నందిగం సురేష్ ను పోలీసులు విచారించనున్నారు. నందిగం సురేష్ కు బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. సాధారణ స్థాయిలోనే బీపీ, షుగర్ లెవెల్స్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. భుజం నొప్పిగా ఉందని నందిగం సురేష్ వైద్యులకు తెలపగా కస్టడీ ముగిశాక పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేస్తామన్నారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంశివరావు అందిస్తారు. సాంశివరావు, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే ఇదే కేసుకు సంబంధించి మాజీ ఎంపీ నందిగం సురేష్ ను అరెస్ట్ చేసి అతను రిమాండ్ లో ఉండగా అతన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు కూడా పోలీసు కస్టడీకి ఇవ్వాలని పోలీస్ స్టేషన్ పిటిషన్ మేరకు మంగళగిరి కోర్టు 2 రోజుల పాటు ఆయన్ని పోలీసు కస్టడీకి ఇచ్చారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 17వ తారీఖు మధ్యాహ్నం 1 గంట వరకు నందిగం సురేష్ ను పోలీసు కస్టడీకి తీసుకుని విచారణ చేసుకోవచ్చు అంటూ కూడా కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు గుంటూరు జిల్లా జైల్లో ఉన్న నందిగం సురేష్ ను మంగళగిరి పోలీసులు అదుపులో తీసుకున్న తర్వాత జీజీహెచ్ కి తరలించి అతను వైద్య పరీక్షలు చేసిన తర్వాత అంత ఆరోగ్యంగా ఉన్నారో తెలుసుకుని అతన్ని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ 2 రోజుల పాటు అతన్ని గతంలో అరెస్ట్ చేసిన రోజు ఎలాంటి అతని నుంచి కూడా పోలీసులు సమాచారం ఇవ్వలేదు. తాను ఏదడిగినా కూడా విచారణకు సహకరించకుండా తనకు సంబంధం లేదు, తనకు తెలియదనే సమాధానంతో అతను విచారణకు సహకరించలేదు. ఈ కేసులోనే నిన్న లేర్లాపిరెడ్డి, తలసిల రఘురాము, దేవినేని అవినాష్ను కూడా పోలీసులు నోటీస్ ఇచ్చి నిన్న విచారణ పిలిచిన నేపథ్యంలో వాళ్ళు కూడా తమకు ఏమీ తెలియదు, తమకు గుర్తు లేదు, తమకు సంబంధం లేదనే 3 సమాధానాలు తప్పితే ఎలాంటి సంబంధించిన దాడికి సంబంధించి ఎలాంటి సమాచారం వాళ్ళు పోలీసులకు ఇవ్వకపోవడంతో కూడా మరొకసారి వారి ముగ్గురు విచారణకు పిలవాలని పిలుస్తున్నారు. ఇప్పుడు 2 రోజుల పాటు పోలీసు కస్టడీకి తీసుకున్న నందిగం సురేష్ ఏమైనా కొత్తగా సమాచారం ఇస్తారా, ఆ రోజు జరిగిన దాడికి సంబంధించి ఏదైనా కీలక ఆధారాలు కానీ కీలక సమాచారం ఏమన్నా రాబడతారా లేదనేది కూడా 2 రోజులు పోలీసుల విచారణ బట్టి కూడా తెలుస్తుంది. పోలీసు కస్టడీ విచారణలో కనుక నందిగం సురేష్ ఏదైనా కీలక సమాచారం కనుక పోలీసులకి అందిస్తే దానికి అనుగుణంగా మరికొంతమంది నేతలను దానికి పిలిపించి విచారణ చేసేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతున్నారు. మరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి కీలక నేతలు ముందస్తు బెయిల్ పిటిషన్ తెచ్చుకోగా అదుపులో ఉన్న రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేష్ ను మాత్రం ప్రస్తుతం 2 రోజుల పాటు పోలీసు కస్టడీ విచారణ అయితే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో కొనసాగుతుంది. థ్యాంక్ యూ సాంబశివరావు.